హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు కొన్ని మీకైతే అమేజింగ్ ఫీచర్స్ అయితే చెప్తా అనమాట. ముందైతే అందరూ ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అమేజింగ్ ఫీచర్స్ అనమాట, కొన్ని అయితే ఇంపార్టెంట్ అయితే చెప్తా అనమాట. ఫస్ట్ అయితే మీరు అయితే మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. సెట్టింగ్స్ మొబైల్‌లో ఉంటుందా అక్కడ ఓపెన్ చేసుకుంటే, అక్కడ చూసుకుంటే మీకు స్క్రీన్ టైమింగ్ గైస్, ఇది చాలా మందికి తెలిసి ఉండదు. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి అనమాట. మీరైతే ఇప్పుడు మీ స్క్రీన్ ఓపెన్ చేసి వాడుకుంటున్నారు కదా! ఇప్పుడు ఏదో ఒక రీల్ చూసుకుంటా ఉంటారు. సడెన్‌గా స్క్రీన్ క్లోజ్ అయిపోయింది. దానికి గల కారణం ఏంది? స్క్రీన్ టైమింగ్ తక్కువ ఉంటది. అదైతే పెంచుకోవాలి మీ మొబైల్‌లో. అది ఎలా పెంచుకోవాలంటే దానికోసం మీరైతే మీరు సెట్టింగ్స్‌లో అక్కడ డిస్‌ప్లే అని ఉంటదనమాట. దాని మీద క్లిక్ చేసి మీరైతే అక్కడ స్క్రీన్ టైమింగ్ అని ఉంటది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ 15 మినిట్స్ ఉంది చూడండి గైస్, నాకైతే 15 సెకండ్స్ ఉంది. 15 సెకండ్స్ నుంచి అయితే మీరు 30 సెకండ్స్ 30 సెకండ్స్ పెడితే మీకైతే స్క్రీన్ టైమ్ అయితే 30 సెకండ్స్ ఉంటది. అక్కడ మీరైతే 1 మినిట్ పెడితే స్క్రీన్ టైమ్ 1 మినిట్ ఉంటది. మీరైతే 10 మినిట్స్ పెడితే స్క్రీన్ టైమింగ్ 10 మినిట్స్ ఉంటది. అక్కడ 30 మినిట్స్ పెట్టుకుంటే మీరైతే 30 మినిట్స్ అయితే మీ స్క్రీన్ అయితే ఆన్ చేసుకోవచ్చనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. 30 మినిట్స్ పెట్టుకుంటే మీరైతే మీ స్క్రీన్‌ని 30 మినిట్స్ ఆన్ చేసుకోవచ్చు. అదే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది మీ ఇష్టం అనమాట. మీరు ఎంతసేపు పెట్టుకుంటే స్క్రీన్ టైమింగ్ అంతసేపు అయితే పెట్టుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రిప్‌కైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఏందంటే మీరు అక్కడ చూసుకుంటే మీకు అక్కడైతే ఫస్ట్‌దైతే అయిపోయిందనమాట ఫీచర్. సెకండ్ ఫీచర్ ఏందంటే మీరు ఇక్కడ చూసుకుంటే పైన మీకైతే బ్యాక్ వచ్చేస్తుందనమాట. అండ్ సెకండ్ ఫీచర్ ఏందంటే గైస్, మళ్ళీ మీరైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు నార్మల్‌గా సౌండ్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు, ఫోన్‌కైతే సైడ్ బటన్ ఉంటది. లేకపోతే కిందైతే మీరైతే ఇలా స్వైప్ చేసి సౌండ్ ఇంక్రీజ్ చేస్తారు. బట్ నేను థర్డ్ టైప్‌లో సౌండ్ ఇంక్రీజ్ చేస్తా. అది ఎలా అయితే మీరైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడైతే మీకు సౌండ్ అండ్ వైబ్రేషన్స్ అని ఉంటదనమాట. దాన్నైతే సెలెక్ట్ చేసుకొని అయితే మీరైతే సౌండ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏందంటే గైస్, మీరు సౌండ్ ఎలా అండ్ చెప్పాను. నెక్స్ట్ ట్రిక్ ఏందంటే మీరైతే బ్యాక్ వచ్చేయండి. మీకు చాలా మందికి రికార్డ్ ఎలా చేయాలో తెలీదనమాట. అది ఎలా చేయాలో నేనైతే చెప్తాను గైస్, రికార్డ్ ఎలా చేయాలో. దానికోసం అయితే మీరైతే ఫస్ట్ అయితే మీరు బ్యాక్ వచ్చేయండి. రికార్డర్ అనే యాప్ అయితే ఆల్రెడీ మీ మొబైల్‌లో ఇస్తారనమాట. అక్కడి నుంచి అయితే మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫీచర్ అదనమాట. సెకండ్ ఫీచర్ ఏందంటే మీకు అక్కడి నుంచే కాల్ రికార్డ్స్ కూడా ఆన్ చేసుకోవచ్చనమాట. అక్కడ కాల్ రికార్డింగ్స్ అని ఉంటాయి. వాటిల్నైతే ఆన్ చేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్స్ అన్నీ అక్కడ సేవ్ అవుతాయి. నార్మల్ రికార్డ్స్ కూడా 2 సేవ్ అవుతాయన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఫోర్త్ ఫీచర్ ఏందంటే గైస్, ఫస్ట్ అయితే మీరు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి మొబైల్. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను చూడండి. నేనైతే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. నేను రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా! దీన్నైతే అలాగే పెట్టేయండనమాట. నెక్స్ట్ ఫీచర్‌కైతే వెళ్ళిపోతాం. అండ్ ఏందంటే మీరైతే ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి అక్కడ. సో, మీరైతే అక్కడ డిస్‌ప్లే అయితే ఓపెన్ చేసుకోండి. డిస్‌ప్లే ఓపెన్ చేసుకున్న వెంటనే అక్కడ మీకు చూసుకుంటే సో, అక్కడైతే మీకు ఓహ్! సో, అక్కడ చూసుకుంటే మీకైతే డార్క్ మోడ్ అని ఉంటదనమాట. సో, అది కాకుండా దాని పైన ఆటో స్క్రీన్, ఆటో లైట్స్ ఆఫ్ అని ఉంటదనమాట. దాన్నైతే మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎందుకంటే అది ఇచ్చింది. చెప్తాను చూడండి గైస్. దానివల్ల ఏందంటే ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారు. మీకు ఛార్జింగ్ స్పీడ్‌గా అయిపోతుంది. రీజన్ అదే గైస్. దాన్నైతే ఆన్ చేసుకుంటే మీకైతే ఛార్జింగ్ అయ్యేటప్పుడు తగ్గుతదనమాట. అండ్ మీకు ఏమన్నా బ్రైట్‌నెస్ ఎక్కువ పెరిగిపోతే మీరైతే ఆ టైంలో గుర్తుండదనమాట. ఇప్పుడు మీరేదైనా రీల్స్ చూసుకుంటున్నారు, బ్రైట్‌నెస్ ఎక్కువుంది. బట్ మీరైతే చూసుకోకుండా వాచ్ చేస్తా ఉంటారనమాట. అలాంటి టైమ్స్‌లో అయితే అదైతే అదే బ్రైట్‌నెస్ అయితే తగ్గిచ్చేస్తదనమాట మీకు తెలియకుండా. ఇదొక మంచి ఫీచర్ గైస్. దీనికోసమైనా మీరు నా ఛానెల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా మందికైతే తెలీదనమాట. చెప్పాను కదా! నేను లైటింగ్స్ అయితే కొంచెం కొంచెంగా తగ్గిచ్చేస్తదనమాట. మీ ఛార్జింగ్ తక్కువుంటే పూర్తిగా తగ్గిచ్చేస్తది. మీకు అర్థమైందనుకుంటున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనమాట.
సో, ఓకే గైస్. నెక్స్ట్ సౌండ్ కూడా మీరైతే ఎక్కువ నెక్స్ట్ ఫీచర్ అనమాట. సౌండ్స్ అయితే మీరు ఎక్కువ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే సౌండ్స్ వల్ల మీకు ఛార్జింగ్ అయితే తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ గైస్. సో, మీరైతే సౌండ్స్ అయితే ఎక్కువ ఆఫ్ చేసుకోండనమాట. సో, మీకు అర్థమైందనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ హిడెన్ ఫీచర్ ఏందంటే గైస్, సో, ఈ ఫీచర్ చెప్తాను మీకు యూజ్ అవుతదనమాట. ఇప్పుడు మీకు వైట్‌గా ఉండడం నచ్చలేదు స్క్రీన్ అనేది. ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా మీకైతే ఫస్ట్ అయితే వైట్ స్క్రీన్ అయితే వస్తదనమాట. అది మీకు నచ్చలేదనుకుంటే మీరైతే అక్కడ డార్క్ మోడ్ ఓపెన్ చేసి అయితే డార్క్‌గా అయితే మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. అప్పుడు మీరు ఏది ఓపెన్ చేసినా కూడా డార్క్ అయిపోతదనమాట. ఏ స్క్రీన్ ఓపెన్ చేసినా కూడా. సో, అండ్ అక్కడ మీకు షెడ్యూల్ అయితే ఉంటదనమాట. ఈ టైం నుంచి ఈ టైం వరకైతే నాకు డార్క్ మోడ్ కావాలి. మిగిలిన టైం వైట్‌కి కావాలి. సో, ఈ టైం నుంచి పలానా టైం వరకైతే నాకు డార్క్ మోడ్ కావాలైతే సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను గైస్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్